ఇప్పుడేమిటే? ఆ ఇంటికి వాస్తు బాలేదండి. అందుకే మన కిట్టుకి అనవసరమైన గొడవలు. ఈ ఇంటికి వాస్తు బాగుంది, దాంతో వాడి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. ఏయ్, శుభమా అని పాలు పొంగించడానికి వెళ్తుంటే బూడిద గుమ్మడికాయలా ఎదురొచ్చావు. ఎవరయ్యా నువ్వు? ఏమండి, ఆయన ఇంటి ఓనర్. సారీ సార్, ఏదో కంగారులో అనేసాను. అనేసారుగా, సారీ. చెప్పేశారుగా. పాలు పొంగించి పాయసం పంపించండి. అలాగే. తప్పుకోండి. ఓహో ఇట్టా, ఓకే అనేయటం, సారీ చెప్పండి. కజరారే కజరారే లలిలాలిలాలే. వీడెంటర్ అవుతున్నాడేంటి? ఏమే నీ గుళ్ళో ఉంగరం ఇచ్చాడే వాడు వస్తున్నాడు. ఉంగరం ఇచ్చేలా అండి? ఉంగరం ఇచ్చేయటం కాదే, నన్ను అడిగితే లేడని చెప్పు, సంజయ్ అడిగితే ఇల్లే కాదని చెప్పు. ఫేస్లో క్వశ్చన్ మార్క్ ఏంటి? అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైందండి. మరి వెళ్ళు. ఏమండే ఏమండే? ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఓ గిన్నె కావాలి, ఇస్తారా? బాబే హాయ్. హాయ్. అతను మిమ్మల్ని అడగలేదు, సంధ్యని అడగలేదు, కిన్నెని అడిగాడు, అందుకే తెచ్చా. నేను చచ్చా. నీకు పూజ గదే కరెక్టే. లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఏంటా ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావంటే? ఇటు ఇటు చూడు. నీ పని బాగుంది బాబే. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. సూపర్ సినిమా అండి. అలంకార్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి మహి అది క్లోజ్ చేయి. ఈయన సిగ్గు ఎక్కువ. మరే సరే, ఏంటి ఇలా వచ్చావు? ఓ గిన్నె కావాలి. ఎందుకు? పైన పాలు పొంగించాలి. నువ్వు పాలు పొంగించడం ఏంటి? ఉండేది మేమేగా. నేను నీకు అద్దెకి ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియురాల విషయం ఇళ్ళకి రిలీజ్ అయిపోద్ది. సంజయ్ ఎక్కడా? చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇంట్లోకి వచ్చావు? ఇంట్లో కాదు, ఇంటి పైకి వచ్చా రెంట్కి. నీకోసమే. నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు, నేను రాంగ్ ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడు రైట్ ప్లేస్కి వచ్చా. చూడు, నేను చేసిన తప్పే, దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి. అంతేకాని ఐ లవ్ యూ అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదా? అన్నయ్య, సంజు, ఇల్లు వీడికెందుకు ఇచ్చావు? నేను ఇచ్చానంటమ్మా. నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకి కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టం అమ్మా. ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయో ఏంటో. తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్నా, తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేది. పిల్లోడికి దిష్టే. వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫు మనువు చేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరైటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చామండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? క్షమించండి అమ్మా,
పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా పెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది. ఏంటల్లుడు ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్ ఎంబీబీఎస్. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? అన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? బామ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడ చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులని కాపలాగాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాక ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్. 70 తగ్గించేస్తాను. ఎన్ని రోజులని కాపలాగాస్తారు? కరెక్టే, దురద ఉంది కదా అని గోల్డ్ పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్. నాకు అర్థం కాలే. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడకి చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయనెవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవన్నో అనుకుంటుంది. చెప్పమ్మా, ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనబడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపట్లేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటో గూట్లే. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవడా? పోనీ మెడలో స్టెతస్కోప్ పెడితే? ఏనుకు తొండం పెట్టినట్టుంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు, అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంట వాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరు ఉండరు. మాకు వంట వాడు అవసరం లేదు. పోనీ ఉండనివే అమ్మా. సరే, నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రేయ్, వీడితో జాగ్రత్త. వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రేయ్, ఇంతకీ నువ్వేం వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు వండుతాను. రేయ్, నిన్ను చంపుతాను రోయ్. అమ్మా, ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదు. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. ఏ నీ మొహం సంగతి నాకెందుకురా? వంట బాగా చేయిపో. థ్యాంక్స్ దేనికిరా? ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇష్టం, పీతల పులుసు ఇష్టం, మేక పొలావ్ ఇష్టం. ఇవన్నీ వేడి వేడిగా వండి వడ్డించి నన్ను చంపేసుకోరా. పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను కానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేపట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే, నేనన్నా పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రేయ్, నాతో రారా, వంటగా చూపిస్తాను రా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కోకోకోలా బిజినెస్. అది కాదు. ఓ ఇదా, ఉప్మా తింటున్నా. దిస్ ఇస్ టూ మచ్. అవును, ఉప్మాలో ఉప్పు టూ మచ్ గా ఉంది. ఈ నెలకన్నారండి మీరు? నేనెక్కడ కనిసొచ్చాను? సిసేరియన్ చేసి నెల ముందే బయటికి తీసేశారు. అమ్మగారు అడిగేది ఆల్బమ్ గురించి. పియ్యకి ఎందుకు చూపించావు అది? లేకపోతే అది నా మీద బయట వేయాలని చూస్తుంది. బాసుల మీద బయట వేసే రైట్ పియ్యలకి ఉందిరా. ఆ రోజుల్లో నేను కూడా నీ నాన్న దగ్గర పియ్యగా పని చేస్తూ బయట వేసాగా పట్టి ఈ రోజు నేను నీకు మమ్మీ అయ్యాను. ఈ రోజేంటి, నన్ను కన్న రోజే అయ్యావు. ఇంత కారంగా ఉందేంటి? స్టమక్ మండి కావాలని వేసా. అంటే ఏంటని ఉద్దేశం? ఇలా ఉప్పు కారం ఎక్కువ వేస్తే చచ్చినట్టు తింటాడా? తినకపోతే మానేయమను. ఇక లాభం లేదు అబ్బాయి గారు. వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పని మనిషిగా పెట్టా. పెళ్లి చేసుకోవడానికేగా? కాదు, వంట చేసి పెట్టడానికి. అంతేగాని వెడ్డింగ్ మాత్రం చేసుకోవు. వరే వరే బుజ్జి, నీ వయసు వాళ్ళంతా వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే నా వయసు వాళ్ళంతా ఆ గ్రాండ్ సన్స్ తో ఆడుకుంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? పెళ్లి గురించి మీకున్న ధ్యాస ఈయనకి లేదండి. ఆఫీస్ లోనే కాదు, ఇంట్లో కూడా నాకు పీస్ లేదు. మిమ్మల్ని పీస్ పీస్ చేస్తాను. ఇలాంటి మనిషా డీఎస్పీ రిపోర్ట్ ఇస్తాను, మంత్రి రిపోర్ట్ ని తర్వాత మీ ఇష్టం. అయ్యా తమరు శాంతించాలి. తమరు డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చారే అనుకోండి, డిఎస్పీ గారు యాక్షన్ తీసుకున్నారే అనుకోండి,
కానీ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అన్న పాయింట్. అదే పాయింట్. నా బ్యాంక్ చూడిపోయే అర్థమే నేను చెండ చేతనం ఉండేవాడిని. ఏమండి క్షమించారు, ఇప్పుడే వస్తాను. ఏమిటో గొడవ? పర్సు డబ్బు అని ఊరికి గెంతులేస్తున్నారు. శారద గది ఉడుస్తుంటే దొరికిందట. ఇది పొద్దున్న చెప్తున్నారు. అక్కడ ఆఫీసులో కట్టని ఆడుతున్నారు. నాకేం తెలుసు? ఇంకేం తెలుసు కనుకలే. ఇదిగో మా ఇంట్లో జరుగుతుంది, మర్చిపోయింది. ముఖ్యంగా మీరు అది నోరు మంచిది కాదు. అయ్యా 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 లేదయ్యా, మళ్ళీ వచ్చారా అడుగుదా? నేనేం చెప్పయ్యా? అది కాదండి, నీ ఎదుట దబాయించేసిందా? ఆ తర్వాత ఆలోచించుకొని ఉంటుంది. రంగరాజు లాంటి పెద్ద మనిషితో పెట్టుకుంటే మనం ఊళ్ళో బతకలేం. వాళ్ళ సింహం తలుచుకుంటే చీరేస్తాడు, ఆ తర్వాత చీరలాగా ఆరేస్తాడు అనుకో ఉంటుంది. అంతే, పొరపాటు జరిగింది, క్షమించండి అని కబుర్తో పాటు పరచుకొని పంపించింది. మొత్తం అంతా ఇంట్లోనే ఉందా? నువ్వంటే వణికేనమాట. ఇంతవరకేటండి మలేరియా జ్వరం తగ్గిపోతుంది. నువ్వు నానారే చండ చేతనం ఉండవారే అనమాట. చెప్తాను అమ్మా. నాన్నగారు అబద్ధం చెప్తున్నారమ్మా. మీ నాన్నగారు ఎప్పుడు అంతేలే బాబు. అత్తయ్య, నీకు మా నాన్నగారికి చిన్నప్పుడు మీ అమ్మ నిజం చెప్పడం నేర్పలేదా? చెప్పారా? నేనే ప్రబద్ధం చెప్పాను. నువ్వు చెప్తున్నావు. అయ్యా ఇదిగో తెచ్చేశాను. ఎవరికి పట్టిందా వెళ్ళించుకోవడానికి? ఇప్పుడు నేను లోపల ఉండాలి. అబ్బాయి పడుకోవడం లేకపోయింది. నో టైం నో టైం. అమ్మమ్మ తమరు అలా అనకూడదు. కనీసం సొంతగా ఏదో చేసి వెళ్ళాలి. చేస్తా. ఇదిగో నేను చూడకుండా సంతకాలు పెడతాను అనుకున్నాను. నువ్వు నాకు అన్ని తెలుసు. నేను చూసే సంతకం పెడతాను. చంద చేతనం ఉండవని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఆదాయం. ఇది వ్యయం. ఇది పొలాల ఫైల్. అయితే బాగా చూడ. నేను ఇక్కడ పోనీ ఇది ఒప్పుకోండి. చిన్న సంతకాలు పెడతాను, మళ్ళీ వచ్చి పెద్ద సంతకాలు పెడతాను. చండ చేతులు ఉండవాడిని నేను. నేనన్నాడు దీపడియా సమయ ఆలస్యం. ఎప్పటికైనా అర్థమైందా నేను ఎవరో? చండ శాస్త్రం ఉండవు. కరెక్ట్. అదే ముందు వెళ్తున్నా. వీడే చంద్రశాస్త్రం ఉండవాడండి. చెల్లు పట్టుకుపోయాడు. గండం కట్టింది. కూత లేడీస్ కాలేజ్ అవుటర్స్ నాట్ అలౌడ్. వచ్చింది అవుటర్ కాదు, షూటర్. హ్యాండ్ డౌన్. ఎక్స్ట్రా డిస్కషన్ పెట్టద్దు. పద. అవుట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్. పిలవండి. మీ దేశంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమందిని పిలవండి. సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తా. నన్నే బెదిరిస్తున్నావా? ఎవరు నువ్వు? నేనా? జేబీ జన్, జానాబెత్తర్ జనార్దన్, ల్యాండ్ లార్డ్ ఆఫ్ ఇండియా. నాకు ఇందు కావాలి. ఐ వాంట్ ఇందు రైట్ నౌ. ఎస్ కావాలి. అడేంగప్ప, వాడనికి గన్నా? మావయ్య ఇందు అంటే ఆ పిల్ల మీ అమ్మాయా? ఏం డౌటా? ఎలా పెంచారు అమ్మాయిని? తనతో డిఫరెంట్ బిహేవియర్. హాస్టల్లో గదిలోకి వెళ్తే చాలు తలుపు మూస్తుంది. ఒక్కోసారి అయితే 2-3 రోజులు అదే పని. షేమ్ నా షేమ్. మా ఫ్యామిలీ లేడీస్ అంతా అంతే, తరతరాలుగా అదే పద్ధతి. నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ ఇందు రైట్ నౌ. కమాన్ కమాన్. ఇంకెక్కడికి? ఇండియాకి. 2 రోజుల నుంచి మీ నాన్నకి ఫుడ్ లేదు, నీ దగ్గర నుంచి ఫోన్ లేదు, వాళ్ళ ఫోన్లకు రిప్లై లేదు. కమాన్ అయితే. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. దాని పేరు నీ పేరు తీసుకొని నువ్వే రాసే ఎగ్జామ్స్. రవే ఏదో చదివించారు కదా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకే కాదు ఎంటైర్ ఇండియాకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కమాన్ సిట్ డౌన్. సమయానికి మలేషియాలో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో ఏంటో. థ్యాంక్స్ తక్కళి. మళ్ళీ ఆయన వస్తాడు. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్. చూడమ్మా, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు. నీ ఫీలింగ్ కంటే మన ఫ్యామిలీ ఫీలింగ్ ముఖ్యం. మన ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంటి ముందు ప్లే గ్రౌండ్ కూడా ఉంది. కానీ మనం గీత దాటకూడదు. చూడమ్మా, మీ మావయ్య అంటే ఏంటి అనుకున్నావు?
మలేషియాకి మలేరియా లాంటి వాడు. నా వాల్యూ తగినట్టు నువ్వు నడుచుకోవాలమ్మా. అండర్స్టాండ్? ఇందు 你没看见吗？怎么开车？现撞警车，首先给我回警局一趟，连警车都撞了。 అది మిస్ అయింది. ఈడు తగిలారేంటి? తినండి. నాకు పప్పు వద్దు. ఉప్పా కాదురా, పప్పు. తినరా. మింగో. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి. గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. ఏడిశాడు. మమ్మీ కాదు, ఇది డాడీ రాజ్యం. కలుపు. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిను. వేరుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? రై ఆగరా, ఆగరా. రేయ్, ఆగ్. రేయ్. రేయ్. రేయ్, నువ్వేంటి అక్కడ ఉన్నావు? మా బాబు నీకు దండం పెడతాను, ఒకసారి తీ. నార్మల్ అమ్మా. అరే, నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? వెళ్ళి లోపలికి. కర్మ, చంపుతున్నావా? పద. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. ఏది ముందు చెప్పంటారు? గుడ్ న్యూస్ ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? అలా కవర్లు పంపించాను కదా, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992 సంవత్సరంలో, అది అక్టోబర్ నెల 2వ తేదీ, మహాత్మా గాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు, యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను, యువర్ ఆనర్. yes 1996వ సంవత్సరంలో సరిగ్గా మే మాసం అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది, యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్, యువర్ ఆనర్. yes దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు, యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 years చొప్పున 14 into 3
42 ఇయర్స్ 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండ లాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? మంట ఎక్కడైతే కుడి గంట ఎడవకుండా ఒకటే మంట తట్టుకోలేకపోయా. ఒకటి నా కంట్లో లైట్ వేసానండి, కళ్ళు చిదిరిపోయాయండి, కళ్ళు మంటలెక్కిపోతున్నాయి బాబోయ్. ఇంత పెద్ద లైట్ అండి బాబోయ్. నీ పర్మిషన్ లేకుండా నీ కళ్ళలో లైట్ వేసిన ఎనగవాడు ఎవరైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీరు కానిస్టేబులే సార్. మా కానిస్టేబుల్ ఏమయ్యా? అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? అసలు ఏం జరిగిందంటే ఆన్సర్ టు ద పాయింట్. అతని కళ్ళలో లైట్ వేసావా లేదా? వేశాను సార్. వేశాను అని నేరస్తులు ఒప్పుకుంటే ఇంకేమిటి కేసు రాసేస్తాను. నీ అబ్బా అసలు లైట్ ఎందుకు వేశాడో తెలుసుకోకుండా కేసు రాస్తావా? వీడు ఒక ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే లైట్ వేశాను. అవునా? అది తర్వాత సంగతి సార్. అసలు నా కళ్ళలో లైట్ ఎందుకు వేశాడో దానికి కేసు రాయండి సార్. లాగేస్తావా? అమాయకమైన మొహాన్ని చూడవయ్యా. గడిసిపోయిన పిల్ల ఎలా వణికిపోతున్నాడు. అతన్ని కొట్టడానికి చెయ్యలా వచ్చిందయ్యా. సార్ మీకోసం మూతి మనిషి వచ్చాడు. మూతి మనిషి? అవును సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెళ్ళు. మూతి మనిషి అంటే ఎవరబ్బా? సరే చూద్దాం. నువ్వు ఏడవకయ్యా, నేనున్నాను కదా.